ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ పాల్గొన మాసం. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది? మకరానికి ఎప్పుడు కూడా మకర రాశి అంటే సామాన్య రాశి కాదు. మకర లగ్న జాతకులు కానీ మకర రాశి వారు కానీ విపరీత రాజయోగ కారకులు అని శాస్త్ర సంహితం. మకర రాశిలో పుట్టడం ఒక యోగం, సామాన్యమైనది కాదు మకర రాశి. అటువంటి మకర రాశి వారికి ఈ పాల్గొన మాసంలో ఏ విధంగా ఉంది? మకర రాశిలో ఉన్న రైతాంగం మనం చెప్పిన కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం అన్ని రకాలుగా బాగుంటుంది, భయపడే పని లేదు. జాగ్రత్తగా ఏ పంట పండినా మీకు మిర్చి బాగా కలిసి వచ్చింది, పత్తి కూడా బాగా కలిసి వచ్చింది, ధాన్యం కూడా బాగానే కలిసి వచ్చింది. మీకు ఈ సంవత్సరం కూడా రాబోయే సంవత్సరం కూడా పంట ఏ విధంగా పండిస్తే బాగుంటుంది, ఏ విత్తనాలు వేసుకుంటే మీకు లాభదాయకంగా ఉంటుంది, అది పూర్తిగా మన కొత్త సంవత్సరం పంచాంగంలో చెప్పుకుందాం. అయితే విద్యార్థులకు విద్యాలాభము, మెమరీ లాస్ ఉంది, చాలా జాగ్రత్తగా కనిపెట్టండి. కారణం ఏంటంటే రాహు ఉన్నాడు. నిద్ర అవస్థలో కూడా ఏవైనా సరే పాములు అవి కళ్ళలో కనిపిస్తే చాలా జాగ్రత్త పడవలసిన పని ఉంది. దీనికి ఏమిటంటే నరదృష్టి, ఫుడ్ పాయిజను, నిద్ర సరిగ్గా లేకపోవడము, అనారోగ్య సమస్యలు రావడము, ఎన్నో కారణానికి కారకుడు రాహు. ధనవంతు రాహు ఇబ్బందికరంగా ఉంటాడు. నేత్రదోషం, నేత్ర పీడ అన్నాడు, నరముల బలహీనత అన్నాడు. చూసారా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే ఎప్పుడూ కూడా దైవాన్ని విడిచిపెట్టకుండా ఆరాధించండి. శివునికి ఎప్పుడు కూడా అభిషేక ప్రియుడు, శివుని వదలకండి, శివారాధన చెయ్యండి. ఎటువంటి దోషాన్నైనా నివారణ చేస్తాడు. మీ మెమరీ లాస్ అవుతుంది, ఆ మెమరీని కూడా ఆ శివుడే మీకు అందిస్తాడు. అలాగని మీ మెమరీ లాస్ అవ్వకుండా ఎప్పుడు జాగ్రత్తలు పాటించవలసిన పని ఉంది. ఉద్యోగులకి ఒత్తిడి ఎక్కువగా ఉంది, అయినప్పటికీ కూడా ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతున్నాయి. కొన్ని ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది. కానీ మకర రాశి తిరుగులేదే. అయినప్పటికీ కూడా రాజకీయ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా మకర రాశి వారికి ఉన్నది. ద్వికలత్రయోగ కారకులు కూడా, ఇక్కడ రెండో పెళ్లి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఎందుకంటే ఒకరి స్టెప్ ఒకరి కోసం, ఒకరి స్టెప్ ఒకరి కోసం, ఒకరి కోసం ఒకరు జీవించడంలో మకర రాశి వారికి తోడు నీడ అవసరం. ఇండివిజువల్గా ఉండలేరు, సింగిల్గా వాళ్ళు ఏది కూడా ప్రయాణం చేయలేరు. వాళ్ళకి తోడు కావాలి, జన సమూహం కావాలి, 10 మంది కూడా అభినందించినటువంటి కుటుంబం కావాలి, స్నేహపూర్వకమైనటువంటి సంబంధమైన ప్రియమైనటువంటి వాళ్ళు కూడా కావాలి. అందుచేత అందరితోనే కలుపుకుంటూ ముందుకు పోయేటటువంటి రాశి ఏదైతే ఉందో మకర రాశి, కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే రుణం అన్నది మీకు ధనముందు రుణం ఉంది, రుణం చేసినా రుణం తీరుస్తారు. గవర్నమెంట్ నుంచి అధికారుల ద్వారా రావలసినటువంటి ధనం ఏదైతే ఉందో, బిల్లులు ఉన్నప్పుడు కాంట్రాక్టుదారులు ఉన్నారు, వాళ్ళకి ఆ మధ్యన బిల్లులు ఆగిపోయి అవన్నీ కూడా ఈ నెల నుంచి ప్రారంభమవుతాయి. ఎటువంటి డోకా లేదు, భయపడాల్సిన పని లేదు. గవర్నమెంట్ కాంట్రాక్టుదారులకు విపరీతమైన ధనలాభము యోగ ఫలముగా ఉన్నది, భయపడేటువంటి పని లేదు. చూసారా? అంచేత మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నా కోర్టు వ్యవహార చిక్కులు పరిష్కార మార్గంలోకి వచ్చును. విదేశీ ప్రయత్నములు చేయవారు కొంత ఆలోచన చేయడం చాలా ఉత్తమం. కాబట్టి విదేశీ ప్రయత్నాలు చేసినప్పుడు, వీసాలు కానీ ప్రయాణాలు చేసినప్పుడు కానీ మనకి కొన్ని ఆటంకాలు వస్తాయి. ఈ ఆటంకాలు ఏవి కూడా రాకుండా తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి, అన్ని సుఫలితాలు వస్తాయి. కొత్త పంచాంగంతో, కొత్తగా సంవత్సరం రాశి ఫలాలతో, ఉగాది రాశి ఫలాలతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.